నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిని మిమ్మల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ప్రత్యేకం అంటున్నా అంటే, నిమ్న వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి, పేద ప్రాంతం నుంచి దాదాపు ఈరోజు హైదరాబాద్లో అనేక రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పరిచయాలు పెంచుకొని నలుగురికి నిరంతరం సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, యూత్ కాంగ్రెస్ హుజూర్నగర్ నాయకులు బొల్లం సిద్ధు యాదవ్ గారు ఉన్నారు. ముందుగా అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. చాలా సంతోషం. అడగంగానే మీ ఇంటర్వ్యూ కావాలని మేము అడగంగానే మా స్టూడియోకి వచ్చి మీ టైం ఇచ్చిర్రు. ఎట్లా అంతా ఫైనా, అంత బాగున్నారా అన్న? థ్యాంక్ యూ సో మచ్. మీకు, సిగ్నేచర్ అభిమానులకు, ప్రేక్షకులకు థ్యాంక్ యూ సో మచ్. సో ఏం నడుస్తుంది సిద్ధుబాయ్? రోజు దినచర్య కార్యక్రమాలు ఎట్లున్నాయి? ఏం చేస్తున్నారు? ఎటు పోతున్నారు? ఏం లేదన్న, కాంగ్రెస్ పార్టీని విజయోత్సవాలు ఉన్నాయి ప్రస్తుతం. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని మంచిగా నెత్తినెత్తుకున్నారు. చాలా బాగుందన్న. ఓకే, 6 గ్యారెంటీలు అమలు చేసిర్రా? 6 గ్యారెంటీలు అమలైనాయి కాబట్టి కాంగ్రెస్ విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అన్న. రేవంత్ రెడ్డి అన్న ఇంకా 20 సంవత్సరాలు ఉంటారు ఇక్కడే. మా కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? ఇంకా 20 సంవత్సరాలు ఉంటారు ఇక్కడే. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. రాసి పెట్టుకోనన్నా, మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మళ్ళీ ఇదే మాట మీద మాట్లాడచ్చు. రేవంత్ రెడ్డి గారు 20 ఏళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి. 20 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన అన్న ఈరోజు రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా అద్భుతమైన పరిపాలన నడుస్తుంది. 20 సంవత్సరాలు బరాబర్ ఉంటుంది. మరి అవతల ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అసలు 2 ఏళ్లలో మేమే వచ్చేస్తున్నాం, ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారే అంటారు కదా, మీరేమో 20 ఏళ్ళు అంటారు. అదేం లేదన్న, వాళ్ళు చెప్పుకోవడానికి 100 చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మీరు రీసెంట్ చూసిన, నిన్న మున్సిపల్ ఎలక్షన్ చూసిన, మీరు చూసినారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఎటువంటి స్పందన లేదు. దగ్గర 75 to 80% కాంగ్రెస్ విన్ అయింది. ప్రతి చోట్ల కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుందన్న. అంటే మరి మొత్తం కాంగ్రెస్ సోషల్ యాక్టివిస్ట్ లెక్క పనిచేస్తున్నారు, అంతే కదన్న. ఎందుకు అంటే ఇది మీ మొదటి రాజకీయ వేదిక అని అనుకుంటున్నాను నేను. కాంగ్రెస్ అయినా ఇదివరకు ఏమైనా వేరే పార్టీలో ఉండేనా మీరు? లేదు, కాంగ్రెస్ లో యాక్టివ్ ఉన్నాను. ఇంతకుముందు కొన్ని పరిచయాల వల్ల వాళ్ళతో వీళ్ళతో ట్రావెల్ అయిన తప్ప యాక్టివ్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ పేద వర్గాల పార్టీ కాబట్టి కాంగ్రెస్ లో లాయల్ గా ఉండడం మంచిది. ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో మంచి అవకాశాలు వస్తాయి. యువతకి, బడుగు బలహీన వర్గాల్లో పేదరికం నుంచి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పెన్నిదిగా ఉంటది. రాహుల్ గాంధీ ఎక్కడ సిద్ధుబాయ్ మీద, అంటే ఏ ప్రాంతం ఇది? నాది హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ అన్న. ఉత్తమ్ సార్ సారథ్యంలో. ఎక్కడ, ఏ ఊరు? హుజూర్నగర్ లో. మన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్. అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు? మా అమ్మ నాన్నలు ఫార్మర్ అన్న. చాలా పేద కుటుంబమే. చాలా మంది దగ్గర చూసుకుంటూ వచ్చింది కాబట్టి ఒక పర్సన్ దగ్గర తిరిగినాను. ఒక పేరెందుకులే కానీ ఆయన పేరెందుకు, ఒక లీడర్, ఒక కాన్సెన్స్కి లీడర్, ఆయనతో ఒక 5 సంవత్సరాలు ట్రావెల్ అయినాను. ఆయనతో ట్రావెల్ అయిన విధానం, గెలిచేంత వరకు ఒక విధానం ఉంది, గెలిచిన తర్వాత ఒక విధానం ఉంది. ఆయన చూసిన తర్వాత ఇలాంటి రాజకీయ నాయకులు ఉండకూడదు అనే ఉద్దేశంతో యాక్టివ్ పాలిటిక్స్ లో రావాలని మెంటల్ గా ఫిక్స్ అయ్యి. ఎన్నేళ్ళు తిరిగిర్రు ఆ వ్యక్తి వెనకాల? 6 years తిరిగినాను. 6 ఏళ్ళు. 6 ఏళ్ళు ఏమేం చేసిర్రు? 6 ఏళ్లలో ఏం చేయలేదు. ఆయన చేసింది శూన్యం. మీరు ఆయన కోసం ఏమేం చేసిర్రు? ఆయన కోసం చేయని పని అంటూ లేదన్న. ఇది చెయ్యలేదనే లేదు. ప్రతి పని, ఫ్లెక్సీలు కట్టడం, జెండాలు మోయటం, ఆయనతో కార్లమ్మటి తిరగటం, కార్లలో ఏలాడబడి ఆయనకి గన్మెన్ లాగా పనిచేసినాం. బట్ ఆయన గెలిచేంత వరకు ఒక వైఖరి, గెలిచిన తర్వాత ఇంకో వైఖరి. ఆయన దగ్గరికి పోవాలంటేనే ఇరిటేషన్ వచ్చేంతలా చేసిన ఆయన. ఎవరో ఆ వ్యక్తి, ఏమన్నా పేరేమన్నా చెప్పాలి? పేరెందుకులేనా, ఆయన పేరెందుకు చెప్పుకోవడం చాలా మంచిది. అలాంటి ఏమైతుందంటే అన్న, కొంతమంది ఇలా గెలిచేంత వరకు ఒకలా, గెలిచిన తర్వాత ఒకలా ఉండడం వల్ల వాళ్ళ గెలుపుని వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. పక్కంటుండే వాళ్ళకి హెల్ప్ చేయకపోవడం వల్ల మనం గెలవడానికి ఎంత కష్టపడతామో ఓడిపోవడానికి కూడా అంతే కష్టపడతారు. అందుకే ఆయన లాస్ట్ ఎలక్షన్ లో అత్యంత ఘోరమైన పరాజయం చెందింది ఆ వ్యక్తి. అంటే మీలాంటి వ్యక్తుల్ని, యువకుల్ని మోసం చేసింది కాబట్టి ఓడిపోయింది అంటారా? ఖచ్చితంగా ఓడిపోయింది ఆయన. అంటే భవిష్యత్తు మరి ఎట్లా డిజైన్ చేసుకోబోతున్నారు? మీరు ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఫేవర్ గా ఉన్నారు. సో ఎట్లా డిజైన్ చేసుకోబోతున్నారు? ఏంది భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక పార్టీకి లాయల్ గా చేస్తే ఏదో రోజు ఉన్నత స్థాయిలో పోతాం అనేది కన్ఫామ్. ఇన్స్పిరేషన్ చాలా మంది ఉండు. ఇవాళ ఫైమ్ క్రియేషన్ ఉండు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినారు. ఇవాళ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద కీ రోల్ పార్టీ చేస్తున్నారు. అంటే పార్టీకి లాయల్గా ఉంటాం,
ఇంకా మంచి వ్యక్తిత్వం ఉండడం. ఇంకోటి పెద్ద పేరే తీసుకొచ్చారు కదా ఇప్పుడు, సీఎం తర్వాత సీఎం అని అంటారు ఆయన. అలాంటి సరే ఆయన ఆ రకంగా ఫీల్ కాకుండా ఆయన మార్కెట్ లో అట్లా ఉంది ఆయన. అలాంటి వాళ్ళు మాలాంటి యువతకి చాలా ఇన్స్పిరేషన్ అన్న. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని చూసి రాజకీయాల్లోకి రావాలి ప్రతి వ్యక్తి. ఇలా డబ్బులు ఉంటేనో పెద్ద పెద్ద కార్లు ఉంటేనో రాజకీయం చేయాలంటారు కానీ దానికి సంబంధం లేకుండా రాజకీయం చేయొచ్చు. ఇలా డబ్బులు ఉంటేనే నాన్న మీరు నన్ను ఎదాగా పిలిచింది, డబ్బులు లేకపోయినా రాజకీయం చేయొచ్చు. కానీ డబ్బులతోటే రాజకీయం సాధ్యమని కొంతమంది నిరూపిస్తారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అన్న? డబ్బులతోనే రాజకీయం అనేది తాత్కాలికం అన్న, అక్కడి వరకే అయిపోతుంది. నీకు గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడుకుంటూ వచ్చి నీకు మంచిది చెడింది అన్ని తెలుసుకుంటూ వచ్చి ఇలా ఒకటే పార్టీని నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా మంచి పొజిషన్లో పోవచ్చు. దానికి ఉదాహరణకు మందుల సామేలు గారు 50 రూపాయలతో కాన్సెన్సీకి వచ్చి అలా సెట్ అయినారు. వి హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్యు నుంచి, టిపిసిసి నుంచి ఎన్నో పదవులు అనుభవించినారు. చాలా మంది ఇలా మా జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ అని ఉన్నాడు, మా అందరికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ పర్సన్. ఇలా 15 సంవత్సరాల నుంచి డబ్బులతో సంబంధం లేకుండా ఒకటి నమ్ముకున్న వృత్తిని నమ్ముకున్న విధానాన్ని పోగొట్టకూడదని ఇలా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనేక అవమానాలు నిందలు రకరకాలు. అన్నకు డబ్బులు లేవా? విపరీతమైన డబ్బులు ఉన్నాయి. డబ్బులతో సంబంధం లేదు. మనం ఏదైనా ఎంచుకుంటే ఆ పని మీద మన నిబంధత, కష్టం సుఖాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఒకటే పని నమ్ముకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అవుతుంది. ఎందుకు అసలు మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? బీజేపీ అట్లా బీఆర్ఎస్ ఇంకా ఇతర బీఎస్పీ ఇట్లా చాలా పార్టీలు ఉన్నాయి కదా, మీరు సిద్ధు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చింది అసలు? నాకు కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ అన్న. ప్రతి ఒక్కరికి నార్మల్ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. యూత్ కాంగ్రెస్ నుంచి ఎలక్టెడ్ విధానం ఉంటది. కష్టపడ్డోడికే పదవులు అనేది. ఇలా డబ్బులు సంచులు ఉంటేనో, ఇంక బీఆర్ఎస్ లో ఎందుకు డబ్బులు కట్టలు ఉంటేనో, ఫార్చునర్ కార్లు ఉంటేనో, ఇంకోటి ఉంటేనో ఆడ పదవులు. కాంగ్రెస్ లో అలా ఉండవు. నువ్వు ఎటువంటి డబ్బు సంచులు లేకపోయినా, ఎటువంటి సర్కిల్ బ్యాక్గ్రౌండ్, పెద్ద పెద్ద వాళ్ళ ఫోన్లు అవసరం లేదు. ఉన్నారా మరి యూత్? అదే మీరు చెప్పే యూత్ కాంగ్రెస్ లో ఉన్నాయి ఇట్లా ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన నేతలు ఉన్నారా ఎవరైనా? ఎందుకు లేరన్నా, చాలా మంది ఉన్నారన్న. యూత్ కాంగ్రెస్ లో చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. యూత్ కాంగ్రెస్ నుంచి కష్టపడి లాంగ్ టర్మ్ నుంచి వచ్చిన అని ఇన్స్పిరేషన్ అనిల్ కుమార్ యాదవ్ అని ఉన్నారు, ఇప్పుడు రాజ్యసభలో ఉన్నారు. ఇంకా పోతే అటు పోతే ఎన్ఎస్యూ నుంచి బల్మూరు వెంకటన్న ఉన్నాడు, శివసేన. వీళ్ళంతా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళన్న. యూత్ కాంగ్రెస్ అనేది రాజకీయాల్లో మొదటి మెట్టు లాంటిది. యూత్ కాంగ్రెస్ నుంచి చట్టసభల్లో మాట్లాడటానికి చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుతున్నారు కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఏ రోజు చెడిపోలేరు. కానీ సిద్ధుభాయ్, కాంగ్రెస్ పార్టీ అంటే అదొక పెద్ద మహాసముద్రం, అందులో పదవులు రావాలంటే ఎన్నో ఏళ్ళుగా కష్టపడాలి అని అంటారు కదా. మామూలుగా ఇంత సీనియర్ల మధ్య మీలాంటి యువకులు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న వ్యక్తులకు పదవులు వస్తాయి, అధికారాలు వస్తాయి అని ఎట్లా అనుకుంటారు మీరు? ఇలా పదవులు అనిపించేటోళ్ళు వాళ్ళంతా పెద్ద పెద్ద సంచులు తీసుకుని వచ్చినారన్న. ఎన్నో సంవత్సరాల పార్టీకి లాయల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలా పదవులు అనిపిస్తున్నారు. ఏది ఒకటేసారి రాదన్న, చాలా కష్టపడాలి. రాళ్ళు ఇసిరేసేటోళ్ళు ఉంటారు మన మీద, అదే కొన్ని టైం పూలేసేటోళ్ళు ఉంటారు. అన్ని అనుభవించుకుంటూ పోతేనే రాజకీయ లీడరు. రాజకీయ వ్యవస్థ అంటేనే పెద్ద సముద్రం. మళ్ళా దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం నమ్ముకున్న పార్టీకి లాయల్ గా పనిచేసుకుంటూ పోతే సక్సెస్ అనేది దాని అంతట తానే వస్తుంది. అంటే ఎట్లా భవిష్యత్తు మీరు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి, లేదంటే మళ్ళీ కాంగ్రెస్ లోనే ఉంటారా, ఇతర పార్టీలో మారే అవకాశాలు ఉంటాయి? ఏ పార్టీ మారనన్నా, నేను కాంగ్రెస్ లోనే ఉంటాను. నా కట్టె కాలేంత వరకు కాంగ్రెస్ తోనే ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో ఎవరైనా మీ ఆత్మీయ మిత్రులు, అంటే మీకు పార్టీలతో సంబంధం లేకుండా చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి మా పార్టీలోకి రా, నీకు ప్రోటోకాల్ పదవులు, లేదంటే ఇంత పైసలు, లేదంటే ఇంకేదో ఇస్తాము అని అంటే మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? రేవంత్ అన్న ఎదుగుదలను చూసి, రేవంత్ అన్న పడ్డ కష్టాన్ని చూసుకుంటూ ఆయన దారిలో నడుచుకుంటూ ఆయన దారిని ఒక పూలబాటుగా వేసుకున్నాం కాబట్టి రేవంత్ అన్న లాగానే కష్టపడతాం. రేవంత్ అన్న సీఎం అయిందంటే ఓన్లీ ఆయన మాట విధానం, ఆయన పడ్డ కష్టమే. రేవంత్ అన్న ఇంటి చుట్టూ 1000 కోట్ల ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ రేవంత్ అన్న ఎందుకు సీఎం అయిందంటే ఆయన ఒకటే విధానాన్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ ఎక్కడ కాంప్రమైజ్ తెలంగాణకు సీఎం అయింది. అన్న రేవంత్ అన్న ఎన్నో కేసులు అయినాయి, ఎన్నో రాళ్ళు వేసిన, ఎంతో భయభ్రాంతులు చేసినారు. రేవంత్ అన్న ఎందుకు సీఎం అయినట్టే ఆయన కష్టమే. అంటే స్ట్రాంగ్ గా నిలబడితే పదవులు వస్తాయి అంటారు. డెఫినెట్లీ ఖచ్చితంగా నమ్ముకున్న పార్టీ కోసం నువ్వు ఏదో ఒకటి చేస్తే
పార్టీ నీకు ఏదో రోజు ఏదో ఒకటి చేస్తుంది. మీరేమో నిరుపేద కుటుంబం నుంచి హుజూర్ నగర్ నుంచి వచ్చినా అంటున్నారు. కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం కాదు. ఉదాహరణకు అమ్మ నాన్నలు వాళ్ళ సపోర్ట్ ఎట్లుంది, అవసరమారా మనకి రాజకీయం, ఏదో చేసుకొని బతుకుదాం బిడ్డ అంటారా, లేదంటే నువ్వు ముందుకెళ్ళు అని మంచి ఎంకరేజ్ చేస్తారా? ఎట్లా ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? మా అమ్మ నాకు చాలా మంచి సపోర్ట్ చేస్తుంది అన్న. నేను ఇంట్లో పెద్ద కొడుకుని, ఓకే. మా అమ్మ ఇద్దరు తమ్ముళ్ళు మంచి సెటిల్ అయినారు. మా అమ్మ నన్ను ఏ రోజు కూడా నువ్వు ఇది చేయొద్దు నాన్న అనలే. నా గురించి మా ఊర్లో చాలా మంది చెప్పినారు, నీ కొడుకు పెద్ద పెద్దలతో ఫోటోలు దిగుతుండు, ఏదో రోజు పడిపోతాడు, ఇలాంటి అవసరమా, మనం పేదరికం నుంచి వచ్చాం కదా, ఏదో చిన్న ఫ్యాక్టరీలలో ఒక 20,000 30,000 ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని. కానీ మా అమ్మ ఏ రోజు నన్ను అట్ట ఎంకరేజ్ డిసప్పాయింట్ చేయలేదు. నాకేమైనా బాధ వస్తే మా అమ్మ ఖచ్చితంగా మా అమ్మ అండదండలు ఉంటుంది. నేను చాలా మంచి ఇన్స్పిరేషన్తో కష్టపడాలనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళ అండదండలతో ఏదో రోజు మంచి పొజిషన్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సిద్ధుభాయ్ పాలిటిక్స్ లో మీరు? మోస్ట్లీ 2 years అండి. అంతకుముందు ఇప్పుడు 2 years అంటే దాదాపు 600-700 days లో దాదాపు అవసరమా మనకి రాజకీయాలు, సపరేట్గా ఏదో చిన్న వ్యాపారం చేసుకోనో లేదంటే ఉద్యోగం చేసుకొని ఉంటే బాగుండు అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉద్యోగాలు అయితే ఏం చేయాలనిపించలేదు. నాకు చిన్న చితక వ్యాపారం ఉంది. నేను మ్యారీడ్, నా వైఫ్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది. నాకు కూతురు. నేను ఏ రోజు వాళ్ళని చేజాపిచ్చే పరిస్థితి ఏ రోజు లేదు. దేవుడు అలా బ్లెస్ చేసిండు. నాకు అంతో ఎంతో చిన్న చితక వ్యాపారాలు ఉన్నాయన్న. దాన్ని ఎట్లా మీరు ఇన్కమ్ సోర్స్ ఎట్లా? పొద్దున్న లేస్తే అంటే మీ ఇంటర్వ్యూ ఉందని చెప్పి నేను మీ ఆత్మీయ కొంతమంది వ్యక్తులకు ఫోన్ చేసిన, ఏంటి పరిస్థితి మీ గురించి అని అడిగితే, లేదు ఆయనకున్న ఏదో చిరు వ్యాపారి, ఆయనకున్న దాంట్లో నలుగురు సాయం చేస్తూ ఆయన ఉంటున్నాడు, ఏదో ఒక రోజు ఎదగాలనే తాపత్రయం ఉన్న వ్యక్తి అని అన్నారు. ఎట్లా మరి వీటి ఆపద అనే వ్యక్తులకు మీరు పైసలు ఇస్తుంటారట కదా, ఎట్లా ఆ పైసలు ఎట్లా వస్తున్నాయి? ఆర్థిక వనరులు ఎట్లా అన్న? పైసలు అనేది నేను కొంతవరకు నా చేతనైనంత వరకు సాయం చేస్తుంటాను. ఇంకొకళ్ళు చాలా మంది నిమ్స్ లో కానీ CMRF రిలీఫ్ ఫండ్ చాలా వరకు చిన్న స్టేషన్లలో ఫోన్ చెప్పమని, నాకున్న పరిచయాల్లో నేను తిరిగే వాళ్ళ విధానం బట్టి నేను ఎవరిని అడిగినా నా మంచితనం బట్టి ఎవరు కాదంటూ వాళ్ళు చేతనైనంత హెల్ప్ చేస్తుంటారు. నేను చాలా మందికి హెల్ప్ చేస్తాను. నేను ఉదయం లేచే కాడి నుంచి నైట్ పడుకునే వరకు నాకు వచ్చే అవసరమే ఫోన్లు 10 అయితే మామూలుగా కతిమ్మలకి హెల్ప్ చేయాల్సిన ఫోన్లే 90 వరకు ఉంటాయి. నేను ఖచ్చితంగా అందరికీ నాకు చాదనైనంత హెల్ప్ చేస్తుంటాను. ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు మీ దాదాపు మీ వయసు చూస్తే 30+ అనుకుంటా, 30 బిలో అన్నా ఉండొచ్చు కానీ 30+ అయితే ఉండదు. దాదాపు 3-10 వయసు ఉంటుంది మీకు. ఈ చిన్న వయసులోనే ఇంతమంది పరిచయాలు ఎట్లా పెరిగినాయి? ఇంతమందితో మీరు ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? సమస్యల్ని పెద్ద వ్యక్తుల దగ్గర ఎట్లా తీసుకోపోగలుగుతున్నారు? ఆ టీం లేదన్న, దేవుడి దయ వల్ల మంచిగానే అందరితో మంచిగా సత్సంబాలు మెయింటైన్ చేయడం వల్ల నన్ను పార్టీతో పాటు నా మంచితనాన్ని చూసి కూడా అవతల వాళ్ళు సిద్ధు పర్సనల్ పని ఏ రోజు అడగడు. ఇంకెవరికైనా అవసరం ఉంటే అడుగుతారు తప్ప సిద్ధుకు అవసరమే పని అయితే అడగడని. నేను ఎవరిని అడగనన్నా. నాకు పర్సనల్ ప్రాబ్లం వస్తే నా తల్లికి నా భార్యకి తప్ప నేను ఇంకెవరికి చెప్పుకోను కూడా. ఇంకొక నాకు చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి కానీ నేను ఎవ్వరికి చెప్పుకోను. నేను అవతల ఎవరైనా ఊరు నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ తెలిసిన వాళ్ళు సిద్ధు చెప్తే పని అవుతుంది, సిద్ధుని అడుగుదాం అని అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేసి పెడతాను. నా చాదనంతో హెల్ప్ చేసి పెడతాను. అంటే మీరు చూడ్డానికేమో అత్తారింటి దారేదిలో పవన్ కళ్యాణ్ లెక్క స్మార్ట్గా ఉన్నారు కానీ మీరు చేసే ప్రభుత్వ అధికారులనే కొంచెం అటు ఇటుగా ట్రాన్స్ఫర్లు చేపించడం కానీ, సస్పెండ్లు చేపించడం కానీ, లేదంటే రాత్రికి రాత్రి డిపార్ట్మెంట్లు చేంజ్ చేపించడం కానీ, ఇవన్నీ కూడా మీతో సాధ్యమవుతుందట కదా. ఎట్లా మీకు ఎట్లా సాధ్యమవుతుంది? ఏదంతా ఉత్తి మాట అన్న, అంత సీన్ లేదు, అలాంటివి లేవు, ఇలాంటి ఏం అంత లేదు. ఎట్లా లో ప్రొఫైల్ ఏమైనా మెయింటైన్ చేస్తారా? లేదు, అంత సీన్ లేదు కానీ ఓకే, దేవుడి దయ వల్ల మంచి పరిచయాలు ఉన్నాయి. నేను అడిగితే IAS నుంచి IPS వరకు చాలా వరకు రెస్పాండ్ అవుతారు. నేను నా మంచితనాన్ని వాళ్ళు మంచిగా హెల్ప్ చేసి పెడతారు. కానీ ట్రాన్స్ఫర్లు చేయటం ఇవన్నీ అంత సీన్ లేదన్న నాకు. అంటే ఏ అధికారికి పోయినా మీ ముఖపరిచయం అయితే ఉంటది కదా, ముఖపరిచయం చాలా గుర్తుపడతారట కదా. ఎట్లా సాధ్యమైంది ఇంత షార్ట్ పీరియడ్ లో అంటున్నా? లేదు, నా మంచితనం అన్న. నా మంచితనం చాలా మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు సార్లు ఉన్నారు, చాలా మంది IAS ఆఫీసర్లు ఉన్నారు, IAS IPSలు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా అన్ని డిపార్ట్మెంట్లో నన్ను గుర్తుపడతారు. నేను అడిగితే పని చేసి పెడతారు. సిద్ధు దగ్గరికి వచ్చే ఫైల్స్ అన్ని పని జరగాలి, లేదంటే ఫైల్ ముందు కావాలంటే ఏమన్నా కమిషన్లు గిట్లా కూడా తీసుకుంటారట కదా, నిజమా? కమిషన్లు తీసుకోనన్నా, ఎవరి దగ్గర తీసుకోను. నేను కమిషన్లు తీసుకునే రకం అయితే ఈరోజు స్టూడియోకి వచ్చేంత సీన్ ఉండదు. వాళ్ళతో ఎవరితో అయినా బాధ ఉంటుంది. నేను అటువంటి వ్యక్తిత్వం కాదు, నా కమిషన్లతో పని లేదు. ఓన్లీ రాబోయే తరానికి నేను ఎలా ఉండాలి, నేను ఎంతమందికి ఉపయోగపడతానే దాని మీద పనిచేస్తాను. ఇప్పుడు పొద్దున్న లేస్తే మనం స్పీచ్లలో
సభలు సమావేశాల మీద వింటూ ఉంటాం. యువకులు రాజకీయాల్లో రావాలి, యూత్ పాలిటిక్స్లో ఎంటర్ కావాలి, అది ఇది అని చెప్పి. సో యూత్ రాజకీయాల్లో రావాలనే అంశం మీద యాజ్ ఎ యూత్ యంగ్ పొలిటీషియన్గా మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఖచ్చితంగా రావాలన్న యూత్ అనేది పాలిటిక్స్లోకి. ఇలా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు కూడా ఒక పొలిటీషియన్ చెప్తేనే వింటారు. వింటే పొలిటికల్ పవర్ అనేది అల్టిమేట్. నేను నా కుటుంబ రీత్యా మా ఫ్యామిలీలలో ఎవ్వరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో లేరు, పెద్ద పెద్ద సీనియర్ ఆఫీసర్స్ లేరు. మా ఫ్యామిలీలో నేనే అంతో ఇంత నలుగురితో పరిచయాలు పెంచుకొని అంతో ఇంత నడుస్తుందంటే, నీ ఫ్యామిలీలో నువ్వు ఎదిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఒక దారి అయితే నిన్ను చూసి విధానం వాళ్ళకి మారుతుంది. నీ పేరెంట్స్ కానీ నీ పక్కన ఉండే వాళ్ళకి కూడా నువ్వు ఎదిగితే వాళ్ళ వాల్యూ పెరుగుతుంది. రాజకీయాల్లో ఖచ్చితంగా యువతనే వాళ్ళు రావాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారి విధానం చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు పాలిటిక్స్ లోకి రావాలి. రాహుల్ గాంధీ గారు ఇన్స్పిరేషన్ మీకు? డెఫినెట్లీ. ఏ విధంగా ఇన్స్పిరేషన్? ఇలా రాహుల్ గాంధీ గారు ఆయన మ్యారేజ్ని గారు పక్కన పెట్టి దేశం కోసం ఎన్నో కష్టాలు పడుతుండ్రు. వాళ్ళు 70 సంవత్సరాలు పరిపాలించినారు వాళ్ళ ఫ్యామిలీ. రాహుల్ గాంధీ గారు మంచి ఇన్స్పిరేషన్, మంచి కాజ్తో ముందుకు వస్తున్నారు జనాల్లో. నెక్స్ట్ సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. ఉందా నమ్మకం? ఉందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో భవిష్యత్తులో రావు? ఖచ్చితంగా భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది. అంటే ఇప్పుడు సిద్ధు యాదవ్ అనే వ్యక్తి పొద్దున్న లేస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు పొలిటీషియన్లు లేదంటే పొలిటీషియన్స్ కింద ఉండే ఆఫీసర్లు వీళ్ళతోని టచ్ లో ఉంటున్నాడు. అంటే ఈయన వెనకాల పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, 1000 కోట్లకు చాలా మందికి ఈయన బినామీగా ఉన్నాడు, 1000 కోట్లు ఉన్నాయి ఈయన మీద స్థిరాస్తులు అని చెప్తున్నారు. వాస్తవం అది? లేదన్నా, మంచి 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 వాళ్ళతో తిరిగితే బినామీలు ఏం లేదు. దేవుడి దయ వల్ల అయితే హ్యాపీగా ఉన్నా, అంత బినామీలు ఆడదాకేమైతే లేదు. మంచి పరిచయాలు, మీరు అన్నట్టు మంచి పరిచయాలు ఉన్నాయి, చాలా మంచి పరిచయాలు. పరిచయాలు అంటే ఏ రకంగా? ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే రాత్రికి రాత్రి మర్డర్ చేసే బాబతా లేదంటే సమస్యల్ని పరిష్కరించే బాబతా? ఎట్లా? మర్డర్ చేసే వాళ్ళతో తిరగను నేను, వాళ్ళతో సంబంధాలు లేవు. నేను మంచి వ్యక్తులతో తిరుగుతాను. రాజకీయంగా వాళ్ళు ఎంత లాయల్ గా కష్టపడ్డ వాళ్ళతోనే వాళ్ళు ఇన్స్పిరేషన్ చేసుకునే తిరుగుతాను. ఇలా జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ అయితే నాకు ఇన్స్పిరేషన్, ఫైమ్ కురేషన్ అయితే నేను వాళ్ళు చెప్తారు. నవీన్ అన్న గురించి ఒక మంచి గొప్ప మాట చెప్పాలి. ఆ వ్యక్తిని దగ్గర నుండి చూసిన వ్యక్తిగా, నవీన్ యాదవ్ ని దగ్గర నుండి చూసిన వ్యక్తిగా ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నవీన్ అన్న ఎవర్ గ్రీన్ పర్సన్ అన్న. ఇంకా నవీన్ అన్న గురించి ఏం చెప్పడానికి లేదు. చాలా మంచి మనస్తత్వం, ఎవరినైనా ఆదరిస్తారు. తెలిసిన మనిషి తెలియని మనిషి వాళ్ళ కష్టాన్ని తింటారు, దానికి తగ్గ సొల్యూషన్ చెప్తారు. అవసరమైతే అన్న దగ్గరుండి పనిచేసి పెడతారు. ఇప్పుడు మీరు ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు రాజకీయాల్లో ఎవరు ఈ స్వలాభం కోసం వాళ్ళు వాడుకుంటారన్నా, తర్వాత మర్చిపోతారు చేసిన కష్టాన్ని అని అన్నారు కదా. మరి అలాంటి రాజకీయాల్లోనే తిరుగుతున్నారు మీరు ఇప్పుడు మీరు నమ్ముకున్న కొంతమంది, మీ గాడ్ ఫాదర్ ఎంచుకున్న కొంతమంది లీడర్లు అట్లేమన్నా మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే కరెక్ట్ వేలోనే పోతున్నారా అనిపిస్తారా? మీకు ఎట్లా అనిపిస్తుంది? లేదు, ఇంతకు ముందు జరిగినప్పుడు ఒక పర్సన్ ఇలా చేసిండు, ఇప్పుడు ఆ వైఖరి లేదు. నేను తిరిగే వాళ్ళని మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు నేను రాంగ్ చూజ్ చేసుకున్నాను ఆ పర్సన్ని. ఇప్పుడు నేను తిరిగే వాళ్ళు నన్ను ఖచ్చితంగా నా ఎదుగుదలకి వాళ్ళు ఖచ్చితంగా దోహదపడతారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా పడతారు. ఈరోజు సిద్ధు యాదవ్ పేరు అంత బయట ఎలివేట్ అవుతుందంటే ఇద్దరు తన భుజాల మీద ఉన్న వ్యక్తులు అని చెప్తారు. ఒకరు నవీన్ యాదవ్ అయితే ఇంకొకరు ఫహీమ్ ఖురేషీ అని చెప్తున్నారు. వాస్తవమేనా? వాస్తవం. ఫహీమ్ వాళ్ళు ఇన్స్పిరేషన్ అన్న. ఖచ్చితంగా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని కష్టపడతాం. వాళ్ళ స్థాయికి ఖచ్చితంగా ఏదో రోజు వస్తాం. నమ్మకం ఉందా? ఖచ్చితంగా వస్తాను బరాబర్. అంటే మీరు చేసే కష్టానికి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక రోజు అవకాశం ఇస్తారనే భావం ఉందా మీ దాంట్లో? ఖచ్చితంగా ఉంది. యూత్ కాంగ్రెస్ లో కష్టపడే ప్రతి ఒక్కరికి రేవంత్ అన్న సపోర్ట్గా ఉంటారు. ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు. కష్టాన్ని నమ్ముకొని పోయే వాళ్ళని ఖచ్చితంగా రేవంత్ అన్న గుర్తిస్తారు. ఏంటి రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటి? ఏం కావాలనుకుంటున్నారు, లేదంటే ఎలాంటి మార్పులు తేవాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? పాలిటిక్స్ లో ఎప్పటికి ఉందామని నాకంటూ పర్టికులర్ గా అయినప్పుడు చూద్దాం. ఈ రోజు అయితే నేను మీడియా ముందు ఏం చెప్పలేనన్నా, మీకేం చెప్పను. బట్ నేనైతే ఉంటది కదా, ప్రతి ఒక్క మనిషికి గోల్, ఒక డిజైర్ లాంటిది ఉంటది. ఎమ్మెల్యే కావాలనో, ముఖ్యమంత్రి కావాలనో, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనో, అట్లా ఏదో ఒక డిజైర్ ఉంటది కదా. డెస్టినీ ఉండకుండా పాలిటిక్స్ లో ఎవరు ఉండరు. మీకు ఏం కావాలన్నా అవకాశాలు వస్తే పదవులు చేయాలి. డెస్టినీ అనేది ఉంది ఖచ్చితంగా. ఇప్పుడైతే చెప్పలేను. బట్ నా కష్టాన్ని నమ్మి ఒక రోజు ఆ డెస్టినీ అనేది నా దగ్గరికి వస్తానే అయితే నేను కాన్ఫిడెన్స్గా ఉన్నాను. అంటే ఫ్యామిలీ సపోర్ట్, ఇటు భార్య కానీ అటు అమ్మ కానీ ఇతర వ్యక్తులు ఎట్లా, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ స్నేహితులు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుంటారు? నా స్నేహితులు, నా భార్య, మా మదరు, మా తమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అందరు చాలా మంచిగా నన్ను బ్లెస్ చేస్తారు. మంచిగా
మంచి సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ ఎప్పుడు నుంచి. అనవసరంగా రాజకీయాల్లో వచ్చినా అని ఎప్పుడేం అనిపించలేదా? ఎందుకంటే మీలాంటి మనలాంటి ఒకే ఏజ్ గ్రూప్ ఉన్న యంగ్స్టర్లం అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని, లేదంటే కాలేజ్ డేస్, లేదంటే జాలీ లైఫ్ని ఇష్టపడుతుంటారు. కానీ రాజకీయాల్లో అలాంటివి మీకు ఉండవు కదా. కొన్ని ప్రైవేట్గా ఫ్యామిలీని వదిలిపెట్టాలి, ఫ్రెండ్స్ని వదిలిపెట్టాలి, ఇష్యూస్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, వాటి మీద మాట్లాడాలి, ఆ మీటింగ్ పోవాలి, ఇక్కడ అటెండ్ కావాలి, ఆ అన్నని కలవాలి, ఈ బ్రదర్ని కలవాలి, ఇట్లా ఉంటుంది. అనవసరంగా నేను నా పర్సనల్ లైఫ్ని మిస్ అవుతున్నా అనేది ఎప్పుడు అనిపించలేదా మీకు? కొన్ని టైమ్స్ అనిపిస్తుంది, కానీ నా భార్య నాకు చాలా మంచిది, నన్ను అర్థం చేసుకునిద్ది. కానీ చాలా నేను టైం అనేది ఉండదు. పొద్దున్న నేను పడుకొని లేగానే ఇమీడియట్లీ బయటికి పోతే మళ్ళీ నేను ఎప్పుడో లేట్ నైట్ వస్తాను. చాలా టైం సెన్స్ అనేది చాలా పోతుంది, బట్ ఇంకా మేనేజబుల్ అన్న. ఈరోజు సిద్ధు యాదవ్ యూత్ కాంగ్రెస్ లీడర్గా పిలుస్తున్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్లోనే ఉంటాడా సిద్ధు యాదవ్, లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ లీడర్ అనో బీజేపీ లీడర్ అనో పిలువబడుతుందా? ఎట్లా? లేదు, కాంగ్రెస్ గానే ఉంటుంది, ఎప్పటికీ కాంగ్రెస్ లాగానే ఉంటుంది. పక్కానా? పక్కా. అంటే ఇది రికార్డ్ చేసుకోవచ్చా? పక్కా అన్న, ఎప్పటికీ నేను కాంగ్రెస్ లో ఉంటాను. నేను చచ్చేంత వరకు, నాకు కట్టగాలేంత వరకు నేను కాంగ్రెస్ లోనే ఉంటాను. ఎందుకంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు? నాకు కాంగ్రెస్ అనేది పేదల పార్టీ అన్న, ఖచ్చితంగా కాంగ్రెస్ లోనే ఉంటాం. కాంగ్రెస్ లో చాలా మంది ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటది బరాబర్. ఎట్లా చెప్తున్నారు బైసాబ్ మీరు? అన్న మీరే చూస్తున్నారు కదన్న, మన సర్పంచ్ ఎలక్షన్లు అయితే, ఈ రోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితే, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే, అన్నిట్లలో కాంగ్రెస్ ప్రభంజనం ఉందన్న. ఏ ఎలక్షన్స్ అయినా కాంగ్రెస్ విన్ అవుతారు. ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభంజనం బరాబర్ ఉంటదన్న. 20 ఏళ్ళు రాసి పెట్టుకో. 2 ఏళ్లే ఉండదని టీఆర్ఎస్ వాళ్ళంటే మళ్ళీ మీరు 20 ఏళ్ళు అన్న. పెద్ద దుర్మార్గుడు కేసీఆర్ గారు లాంటి వాళ్ళకి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు కట్టబెట్టినారు. రేవంత్ అన్న చాలా కష్టపడి వచ్చిండు ఫ్యామిలీ నుంచి, ఇలా తెలంగాణని చాలా ముందు నెంబర్ 1 రేస్లో తీసిపోతుండు. ఖచ్చితంగా 20 సంవత్సరాలు ఉంటుంది. అదే ఇప్పుడు హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్కి ఈరోజు ఒక ఛానల్లో ఒక స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వచ్చారు కదా. ఎట్లా ఈ జర్నీని ఎట్లా చూస్తారు మీరు? చాలా మంచిగా ఉంది ఈ 2 ఇయర్స్లో జర్నీ. 2-3 ఇయర్స్లో నేను మంచి డెస్టినీ పెట్టుకొని కష్టపడుతున్నాను. ఈ డెస్టినీలో భాగంగా మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల నేను మంచి కష్టపడుతున్నాను. ఎటువంటి ఇబ్బంది అయితే లేదన్న. నా కష్ట సుఖాలు నమ్ముకొని అన్ని ఒడదొడుకులు అన్ని ఒక్కొక్క మెట్టుగా ఎక్కుంటూ కష్టపడుతున్నాను. మంచి ప్రౌడ్గా ఉందా ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవ్ బిడ్డగా హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు రాజకీయంగా చైతన్యం అవ్వడం ఇదంతా ఎట్లా? ఖచ్చితంగా ప్రౌడ్ ఉంటుంది అన్న, మంచి ఉంటుంది. చాలా మంది వాళ్ళు నడిచిన విధానాలను చూసుకుంటూ ఇలా మహేష్ గౌడ్ అన్న గారు అయితే, అనిల్ కుమార్ యాదవ్ అన్న గారు అయితే, ఇలా ఇకపోతే నవీన్ అన్న గారు, ఫైమ్ కురేష్ అన్న అయితే, వీళ్ళంతా బీసీ బిడ్డలేం కదా అన్న. ఖచ్చితంగా ఏదో రోజు తెలంగాణలో బీసీ జెండా ఎగరబోతుంది అన్న. వీళ్ళంతా కష్టంగా బీసీలు కూడా రాజకీయంగా చైతన్యం అయ్యారు, రాజ్యాధికారం వస్తుందని. ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం వస్తుంది. ఖచ్చితంగా ఏదో రోజు తెలంగాణలో బీసీ జెండా ఎగరబోతుంది. అందులో మీ పాత్ర కూడా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అన్న. కానీ ఇప్పుడు ఒకవైపు ఏమో మీరు బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, మేము కూడా రాజులం అవుతాం భవిష్యత్తులో అంటున్నారు. నిన్న మొన్న ఇన్సిడెంట్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. జగ్గారెడ్డి గారు ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ అయినటువంటి ఒక సిఐ గారిని, ఇక చెప్పొద్దు ఆ మాటలు, నోటికి వచ్చినట్టు తిట్టిండు కదా. ఒక బీసీ బిడ్డగా మీరు కూడా ఒక యాదవ్ బిడ్డగా ఈ సంఘటన ఎట్లా చూస్తారు మీరు? అవును, ముమ్మాటికి ఇది ఖండించాల్సిన విషయం అన్న. జగ్గారెడ్డి గారు అలా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కి ఎప్పటి నుంచో లాయల్గా ఉన్న వ్యక్తి, ఒక బీసీ బిడ్డని, మరి మీ పార్టీ నాయకులే కదా మీరు సమర్థించాల్సింది పోయి మరి వ్యతిరేకిస్తున్నారు. అది సమర్థించే విధానంగా లేకుండే, జగ్గారెడ్డి గారు ఆ వైఖరి లేకుంటే బాగుండేది. ఒక ఆ సిఐ యాదవ్ అనే శివ యాదవ్ గారు చాలా మంచి ఆఫీసర్, చాలా గుడ్ ఆఫీసర్, చాలా మంచి పోస్టింగ్లు చేసినారు. ఆయన చాలా పేద పిల్లలకి హెల్ప్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తిని జగ్గారెడ్డి గారు తిట్టకుండా ఉంటే బాగుండేది. అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసరు, ఒక సిఐ ర్యాంకు మనిషిని ఈ రకంగా ఇక చెప్పొద్దు, అరే రారా ఇంకో విధంగా, లేదంటే వన్ సంగతి చూస్తా రమ్మను, అది ఇది ఇట్లా ఈ రకంగా బీసీల మీద ఇదొక దాడి అనే అనుకోవచ్చా? బీసీ వర్గానికి ఇదొక అవమానం అనుకోవచ్చా? బీసీ వర్గానికి అవమానం, యాదవ్ జాతికి అవమానం. ఖచ్చితంగా జగ్గారెడ్డి గారు అలా మాట్లాడుకుంటే బాగుండేది అనిపించింది. ఏం చెప్తారు మీరు జగ్గారెడ్డి గారి నుంచి? ఏం కోరుకుంటున్నారు ఒక యాదవ్ బిడ్డగా? జగ్గారెడ్డి గారు అలా అనుకుంటే బాగుండేది, బట్ ఏదో శనకావేశం అన్నారు కాబట్టి ఒకసారి క్షమాపణ అనేది చెప్తే బాగుంటది అనిపిస్తుంది. శివ యాదవ్ అన్న మీదకి బహిరంగంగా ఒకసారి క్షమాపణ చెప్తే ఆయన ఉందాతనాన్ని పెంచుకున్నట్టయితే యాదవ్ జాతికి ఉందాగా అనిపిస్తుంది. ఇలా శివ యాదవ్ గారిని ఒక్కరిని తిట్టినట్టు గారు రాష్ట్ర యాదవ్ని తిట్టినట్టు
ఓకే, అంటే మీకు అంటే ఏమైనా టచ్ ఉంటారా సిఐ గారు అప్పుడప్పుడు ఏమన్నా మాట్లాడుతుంటారా? ఎట్లుంటది ఆయన క్యారెక్టరిస్టిక్ ఎట్లుంటది? సిఏ గారు నేను ఇప్పటివరకు కలిసింది ఏం లేదు, బట్ ఆయన గురించి తెలుసుకున్నాను. యాదవ్ కమ్యూనిటీ నుంచి అత్యంత పేద కుటుంబాల నుంచి వచ్చి బాగా యూనివర్సిటీలలో చదువుకొని మంచి పొజిషన్లోకి వచ్చి మంచి మనసున్న మనిషి గారు, చాలా పేద వర్గాల పిల్లలకి హెల్ప్ చేస్తుంటారు. రైట్ సిద్ధు భాయ్, ఇంటర్వ్యూ ముగించే ముందు చివరగా యాజ్ ఏ యంగెస్ట్ పొలిటీషియన్స్ గా యువకులు రాజకీయాల్లో రావాలనే అంశాన్ని మీరు దీన్ని ఎట్లా సమర్థిస్తారు? ఏం చెప్తున్నారు? యువకులకు ఒక సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు? యువత ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలన్నా ఎన్ని అడుగులు వచ్చినా అన్ని తట్టుకునే గల క్యాపబిలిటీ ఉన్నప్పుడే రాజకీయాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత అదే పనిగా కష్టపడాలి. నువ్వు ఎదిగితే నీ ఫ్యామిలీకి, నీ చుట్టుపక్కల వాళ్ళకి, నీ భవిష్యత్ తరాలన్నీ బాగుంటాయి. ప్రతి ఒక్కరు రాజకీయంలోకి వస్తేనే రేపటి ఫ్యూచర్ కూడా బాగుంటుంది. యంగ్ బ్లడ్ అనేది పాలిటిక్స్లోకి ఖచ్చితంగా రావాలి. రైట్ సిద్ధు భాయ్, థ్యాంక్ యూ. అడగంగానే ఇప్పుడు దాదాపు 1 గంట సేపటి నుంచి అనేక అంశాల మీద సుదీర్ఘంగా వివరించే ప్రయత్నం చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా థ్యాంక్ యూ అన్న. ఉపేంద్ర అన్న, మీరు నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. మీకు సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.